హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి స్పెషల్గా ఉగాది పండుగకు చేసుకునే పిండి వంటలండి. బొబ్బట్లు రెసిపీ చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా చేసుకునే బొబ్బట్లు. వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. చల్లారిన తర్వాత కూడా చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా మృదువుగా చాలా కమ్మగా చేసుకోవచ్చండి. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను రెసిపీ పోస్ట్ చేసిన వెంటనే కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఓపెన్ చేసి చూసి మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను. అన్నీ కూడా మీకు నచ్చేలా ఉంటాయి. ఈ బొబ్బట్లు అనేవి ఈ ఉగాదికి స్పెషల్గా చేసుకోవచ్చండి. చల్లారిన తర్వాత కూడా చాలా సాఫ్ట్గా టేస్టీగా వస్తాయి. ఇంకా రెసిపీ స్టార్ట్ చేద్దాం. ముందుగా పచ్చిశనగపప్పుని తీసుకుని నానబెట్టి పెట్టుకోవాలండి. ఒక గిన్నెను తీసుకుని దానిలోకి 1 కప్పు నిండా పచ్చిశనగపప్పు తీసుకుని గిన్నెలోకి వేసుకోండి. ఏదైనా బౌల్తో కానీ గ్లాస్తో కానీ ఇలా మెజరింగ్ కప్పుతో కానీ ఎలా అయినా కూడా అన్నీ ఒకే దానితో కొలుచుకోండి. కప్పు శనగపప్పు కూడా గిన్నెలో వేసుకుని తగినన్ని వాటర్ పోసి పప్పుని బాగా కడగండి. కడిగిన వాటర్ అన్నీ కూడా తీసేసి పప్పుని మాత్రమే తీసుకోండి. మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు నానబెట్టి పెట్టుకున్నామో గిన్నెలోకి వేసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు వాటర్ని పోసి పప్పుని ఇలా పలుచగా చేసుకుని గిన్నెకు మూత పెట్టి 1 గంట వరకు నానబెట్టి పెట్టుకోండి. గంట వరకు నానినట్లయితే పప్పు అంతా కూడా చాలా బాగా నానుతుంది. ఈ గిన్నెను పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం బొబ్బట్లు చేసుకోవడానికి పై పూర్ణానికి కావలసిన పిండిని ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి 1 బౌల్ నిండా మైదా పిండి తీసుకోండి. అలాగే అరకప్పు వరకు గోధుమ పిండిని తీసుకోండి. అలాగే 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఉప్మా రవ్వను తీసుకోండి. బొంబాయి రవ్వ, సూజీ రవ్వ అంటాం కదా, ఈ రవ్వను తీసుకోండి. బొబ్బట్లు అనేవి సాగుతున్నట్లుగా లేకుండా టేస్టీగా వస్తాయండి బొంబాయి రవ్వ వేసుకున్నట్లయితే. అలాగే టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకుని పిండి, సాల్ట్, అలాగే ఉప్మా రవ్వ మొత్తం అంతా కూడా ఒకసారి పొడి ఇంగ్రీడియంట్స్ అన్నీ చేత్తో బాగా కలిపి తగినన్ని వాటర్ పోసి పిండిని పూరీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోండి. కొంచెం ఎక్కువగానే వాటర్ పోసి పిండిని కొంచెం స్టిక్కీగా కలుపుకోండి. ఇలా అంటుకున్నట్లుగా కలుపుకోండి. మనకు పిండి అనేది వేళ్లకు అంటుకుపోతున్నట్లుగా ఉండాలండి. ఈ విధంగా బాగా కలపండి. ఒకేసారి వాటర్ పోయకుండా కొంచెంగా పోసుకుంటూ కలపండి. అచ్చంగా గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు, లేదంటే అచ్చంగా మైదా పిండితో అయినా చేసుకోవచ్చండి. పిండిని కలిపాం కదా, ఇప్పుడు 1 పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని పసుపు ఆయిల్ అంతా కూడా పిండికి కలిసేంత వరకు చేత్తో బాగా పిండిని పిసుకుతున్నట్లుగా కలపండి. మనం కలుపుతున్నప్పుడు పిండి అనేది ఈ విధంగా వేళ్లకు అంటుకున్నట్లుగా ఉండాలి. 1 గంట తర్వాత చూసినట్లయితే పిండి అంతా కూడా బాగా నాని ఉంటుంది. అలాగే మనం బొంబాయి రవ్వ వేసాం కదండి, బ్యాటర్ అనేది కొంచెంగా గట్టిగా వస్తుంది. రవ్వ అనేది వాటర్ని బాగా పీల్చుకుని బ్యాటర్ గట్టిగా వస్తుంది. ఈ గిన్నెకు మూత పెట్టి 1 నుండి 2 గంటల వరకు కూడా పిండిని బాగా నానబెట్టి పెట్టుకోవచ్చు. గంట తర్వాత పచ్చిశనగపప్పు చూసినట్లయితే చక్కగా నానింది. మనం ఒక పప్పుని గొరుతో ఇలా గిల్లినట్లుగా చేసినట్లయితే ముక్కలుగా ఈజీగా కట్ అయింది కదా. పప్పు బాగా నానింది. ఇప్పుడు పప్పు అంతా కూడా కుక్కర్లోకి వేసుకుని దీనిలోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. పప్పులో ఇంకా వాటర్ అనేవి ఏమీ యాడ్ చేయొద్దండి. 1 కప్పు పప్పుకి 2 కప్పుల వాటర్ తీసుకుని నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ అనేవి కరెక్ట్గా సరిపోతాయి. 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని కుక్కర్కి మూత పెట్టి 7 నుంచి 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఉడికిన తర్వాత చూద్దాం. ఈ లోపుగా పిండి అనేది వాటర్ని బాగా పీల్చుకుని బాగా నాని సాఫ్ట్గా వచ్చిందండి. పిండి అనేది ఇంకా వేళ్లకు అంటుకున్నట్లుగా అనిపిస్తే మరి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుని పిండిని బాగా సాఫ్ట్గా కలుపుకోండి.
ఇలా మనం పిండి ముద్దని తీసుకుని చూసినట్లయితే వేళ్ళకు అంటుకోకుండా ఈజీగా రావాలి. ఈ విధంగా వచ్చింది అంటే ఆయిల్ సరిపోయినట్లే, లేదంటే మరి కొంచెం ఆయిల్ని యాడ్ చేసి మరి కొంచెం సేపు పిండిని నానబెట్టి పెట్టుకోండి. పప్పు ఉడికేంత వరకు నానితే సరిపోతుంది. పప్పు బాగా ఉడికిందండి. 7 విజిల్స్ వచ్చిన తర్వాత చూసినట్లయితే వాటర్ అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. పప్పు కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది. వాటర్ కూడా ఏమీ లేవండి. పప్పు కరెక్ట్గా ఉడికింది. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తురుము కూడా తీసుకోవాలి. 1 కప్పు పప్పు తీసుకుంటే 1 కప్పు బెల్లం తురుము తీసుకోండి. స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారు మరొక పావు కప్పు అయినా తీసుకోవచ్చు. బెల్లం అంతా కూడా పప్పులో వేసేసి గరిటెతో బాగా కలిపి స్టవ్ పై పెట్టుకుని లో ఫ్లేమ్లో బాగా ఉడికించండి. బెల్లం అంతా కూడా గడ్డలు కరిగేంత వరకు బాగా ఉడికిన తర్వాత పప్పుని గరిటెతో ఈ విధంగా కళాయికి ఒత్తుతున్నట్లుగా చేసినట్లయితే పప్పు అంతా కూడా ఈజీగా మ్యాష్ అయిపోతుంది. మనం పప్పు గుత్తి వాడాల్సిన పని లేదు, అలాగే గ్రైండర్లో రుబ్బుకోవాల్సిన పని కూడా లేదండి. పప్పు బాగా ఉడికినట్లయితే ఈ విధంగా మ్యాష్ చేసుకోవచ్చు. పప్పు ఉడుకుతున్నప్పుడు 2-3 టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు, అలాగే 2-3 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి పొడి వేసుకుని 1 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని 1-2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. ఇవన్నీ కూడా స్వీట్లో కలిసేంత వరకు గరిటెతో బాగా కలిపి పప్పులో వాటర్ అనేవి ఏమీ లేకుండా బాగా ఎగిరేంత వరకు ఉడికించండి. పప్పు అనేది కళాయికి అంటుకోకుండా ఈజీగా సపరేట్ అవుతుంది అంటే పప్పు అనేది కరెక్ట్గా ఉడికిపోయినట్లేనండి. కొంచెంగా పప్పుని తీసుకుని వేళ్ళతో ఉండ చుట్టినట్లయితే ఉండ అనేది కరెక్ట్గా వచ్చింది అంటే పప్పు ఇంకా రెడీ అయిపోయినట్లేనండి. స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మధ్యలో 1-2 టేబుల్ స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఉడికించినట్లయితే బొబ్బట్లు అనేవి మరింత టేస్టీగా వస్తాయి. ఈ విధంగా ఉండలాగా చేసినట్లయితే కరెక్ట్గా ఉండ ఫామ్ అయింది కదండి. పప్పు అనేది ఉడికిపోయినట్లే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారిన తర్వాత చూద్దాం. బాగా చల్లారిన తర్వాత పప్పు అంతా కూడా బాగా కలుపుకుని మరొకసారి చేత్తో బాగా కలుపుకుని చిన్న బాల్స్ లాగా చేసుకుని ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టిన ప్రతి రెసిపీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఓపెన్ చేసి చూసి మీరు కూడా కుక్ చేయండి. పప్పుని ఈ విధంగా చిన్న బాల్స్ లాగా చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. అన్నీ కూడా ఉడికించిన పప్పు అంతా కూడా ఈ విధంగా ఉండల్లాగా చేసుకుని ప్లేట్లోకి ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటే బొబ్బట్లు చేసుకోవటం అనేది ఈజీ అవుతుందండి. ఇలా మొత్తం అన్నీ చేసుకున్నాం కదా. ఈ ప్లేట్ పక్కన పెట్టుకుని ముందుగా నానబెట్టి పెట్టుకున్న పిండి ముద్దని చూద్దాం. పిండి కూడా చాలా సాఫ్ట్గా వచ్చింది. బ్యాటర్ అనేది గట్టిపడిందండి. పిండి చేతులకి అంటుకున్నట్లుంటే మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కలిపినట్లయితే పిండి అనేది వేళ్లకు అంటుకోకుండా ఈజీగా ఉంటుంది. పిండి ముద్ద నుండి కొంచెంగా పిండి తీసుకుందాం. మనం బొబ్బట్లు చేసుకోవటానికి బటర్ పేపర్ కానీ, ప్యాకింగ్ కవర్ కానీ, ఆయిల్ ప్యాకెట్ కవర్ కానీ తీసుకుని కట్ చేసుకుని దానిపైన ఇలా ఆయిల్ని అప్లై చేసి నానబెట్టి పెట్టుకున్న పిండి ముద్దను కొంచెంగా తీసుకుని ఇలా నేను చూపించిన విధంగా వెడల్పుగా చేసుకుని మధ్యలో పూర్ణం బాల్ని పెట్టుకోండి. ఇప్పుడు నేను చూపించిన విధంగా అంచులన్నీ కూడా ఇలా పై వరకు లాగుతున్నట్లుగా తీసుకున్నట్లయితే పిండి అంతా కూడా సాగుతూ లోపల ఉన్న పూర్ణం అంతా కవర్ అవుతుంది. పూర్ణం అనేది ఎక్కడ కనిపించకుండా ఈ విధంగా చుట్టుకొని మిగిలిన పిండిని తీసి పక్కన పెట్టేసుకోండి. ఎక్సెస్ ఉన్న పిండిని తర్వాత చేయబోయే పూరీకి యాడ్ చేద్దాం. ఇప్పుడు చేతికి వేళ్ళకి ఆయిల్ని అప్లై చేసుకుని బటర్ పేపర్కి కూడా ఆయిల్ అప్లై చేసి ఇలా నేను చూపించిన విధంగా వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. ఆయిల్ ఎక్కువగా అప్లై చేసుకుంటే పూరీ అనేది ఈజీగా స్ప్రెడ్ అవుతుందండి. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా
ఈ ప్రాసెస్తో చేసుకోండి. అంచులన్నీ కూడా పలుచగా చేసుకుని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశ పెనం పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని పెనం అంతా నెయ్యిని స్ప్రెడ్ చేసుకుని బ్రష్తో కానీ స్పూన్తో కానీ ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుని చేసి పెట్టుకున్న బొబ్బట్టుని పేపర్తో సహా ఈ విధంగా పెనంపై వేసుకుని ఇలా ఓపెన్ చేసుకోండి. ఈ విధంగా చేసుకోండి. పైన ఎప్పటికప్పుడు 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకుని 2 వైపులా కూడా బాగా ఫ్రై చేసుకోండి. నెయ్యితో బొబ్బట్లు చేసుకుంటే టేస్టీగా ఉండటమే కాకుండా చాలా చాలా సాఫ్ట్గా వస్తాయండి. శనగపప్పుకి నెయ్యి అనేది చాలా టేస్ట్ని ఇస్తుంది. ఇలా 2 వైపులా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పెనం పై నుండి తీసి ప్లేట్లోకి పెట్టేసుకోవటమే. ఇదే ప్రాసెస్తో మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని మరొక బొబ్బట్టుని చేసుకుని పలుచగా స్ప్రెడ్ చేసుకుని ఈ విధంగా నెయ్యిపై వేసుకుని కాల్చుకోవాలి. ఈ విధంగా 2 వైపులా కూడా నెయ్యిని అప్లై చేసుకుంటూ బొబ్బట్టు అనేది ఎర్రగా వచ్చేంత వరకు కాల్చుకుని ప్లేట్లోకి తీసి పెట్టేసుకోవటమే. ఇదే ప్రాసెస్తో మనకి ఎన్ని బొబ్బట్లు చేసుకోవాలి అనుకుంటున్నామో అన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోండి. నేను తీసుకున్న 1.5 పిండికి 1 కప్పు పచ్చిశనగపప్పు, 1 కప్పు బెల్లం తురుముకి కరెక్ట్గా సరిపోయాయండి. పూర్ణం బాల్స్ సరిపోయాయి. అలాగే పిండి కలుపుకున్న పిండి ముద్ద కూడా సరిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.